మీరెన్నన్నా చెప్పుర్రబ్బా, చంద్రబాబు సార్ అంటే చంద్రబాబు సారే. టెక్నాలజీ వాడాలన్నా, పబ్లిసిటీ వేసుకోవాలన్నా ఆంధ్ర సీఎం సార్ తర్వాతనే ఇంకెవ్వలైనా. మీటింగ్ పెట్టిండనుకో ఎన్ని కెమెరాలు పెట్టిస్తాడో తెలియదు కానీ బొమ్మ మాత్రం సూపర్. ఈ నడమ కారు దిగి గరీబుల ఇండ్లకి పోతాండు, దుక్నాలు తిరుగుతాండు, పోరలతోటి ముచ్చట పెడతాండు. ఎట్లయితే నలుగురు మాట్లాడుకుంటారో గట్ల వేస్తుండనుకో రాదుర్రి. ఇంతకు ఇయాల్టి ముచ్చట ఏందంటే, హైటెక్ చంద్రన్న ఆటోలో తిరుగుతున్నాడు. ఎన్నడెక్కకుండొచ్చు, మస్తు ఖుషి అవుతున్నట్టున్నది. తోపంటు పోయిన వాళ్ళకి చేతులు ఒప్పుకుంటే ఎట్లా మురుస్తున్నాడు. ఆంధ్ర సీఎం సారే కాదు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా ఆటోలోనే వస్తున్నాడు. ఇంకో దాంట్లో మంత్రి లోకేష్ అన్న. పక్కకున్నోళ్ళు ఆటో డ్రైవర్ల ఇంటోళ్ళు. విజయవాడలో ఈ రాస్తా మొత్తం బంద్ పెడితే రయ్యు నరుకుతున్నాయి. ఇక వెనకాలనేమో ఎప్పుడు తిరిగే ఏక్ నెంబర్ కాలరు. ఇక సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు ఉరుకుడు ఆటోలతోటి పోటీలు వాడి. కాడికి రాగానే ఆటో దిగి పవన్ సారు లోకేష్ సారు పైసలు ఇచ్చారు కిరాయి కింద. ఇంతలోనే చంద్రబాబు సారు వచ్చే ఇక స్టేజ్ మీదకి పోగానే మనిషికో కాకి డ్రెస్ ఇస్తే ముడుచుకుట్టేసుకున్నారు ముగ్గురు కూడా. మరి మీటింగ్ ఆటో వాళ్ళ కోసం పెట్టింది. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, మొత్తం 436 కోట్ల రూపాయలు డ్రైవర్ల అకౌంట్లో వేసినందుకే ఈ సంబురాలు. 2,90,000 మందికి ఫాయిదా అవుతుందట. మరి ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు. ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. ఇది పాత పథకమే. వైసీపీ వాళ్ళ 15,000 ఇస్తే వీళ్ళు ఇంకో 5,000 ఎక్కువ ఇస్తున్నారు. ఆడోళ్ళకి ఫ్రీ ఆర్టీసీ బస్సులు పెట్టిరు కదా ఆంధ్రాలో కూడా. వీళ్ళకి తక్లీఫ్ కాకుండా ఇకమత్ చేస్తాము అన్నాడు సీఎం సారు. ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. అందులో మిమ్మల్ని మెంబర్లు